నిన్న లిక్కర్ కుంభకోణం గురించి, ఈ యోధులు యుద్ధాలు చేసిన 5 ఏళ్ల శ్రమ గురించి సిట్ ఒక థర్డ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దాంట్లో ఎవరి పేరు ఉంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. ఆ పేరు ఎలా ఉందో చెప్పలేదు, సో నేను చెప్పలేను, బట్ అందరికీ తెలుసు ఎందుకుందో. మీ మనసులో మీరు అనుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైఫ్ స్టైల్ ఏంటి? ఈ లెక్కరు, ఈ కుంభకోణాలు, ఈ అగాయిత్యాలు కట్టక ముందు మన అడ్డలుంగి కట్టుకునే చెవిరెడ్డి, లుంగి ఎట్టెళ్తుందో కూడా చూడకుండా బస్సుల మీద ఏలాడుతున్న చెవిరెడ్డి, రోదన కింద రాష్ట్రాన్నంతా ఒక న్యూసెన్స్గా చేసేసిన చెవిరెడ్డి ఇదివరకు ఏం చేసేవాడంటే, వినికిడి వార్తల ప్రకారమే, తప్పుంటే క్షమించండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏంటబ్బా అంటే, పెళ్ళిళ్ళకి షామియానాలు, డ్రమ్ములు, గరిటెలు, స్పూన్లు రెంట్లకు ఇచ్చేవాడు. ఇది మా చెవిరెడ్డి బ్యాక్గ్రౌండ్. ఈ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సిట్ వాళ్ళు కోరారు. ఎందుకు మోహిత్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు? అచ్చచ్చో ఇలాంటి మాటలు చెప్పకండి అని చెప్పండి. మోహిత్ రెడ్డి బేసికల్లీ గవర్నమెంట్ వెహికల్స్ని సరఫరాకు వాడుకుని డబ్బుల్ని ఏదైతే బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేసుకోవాలో, జింబాబ్వే, ఆఫ్రికా, దుబాయ్ ఇలాంటి దేశాల్లో మనం ఎలా ఆస్తులు కొనుక్కోవాలి కదండి, నికర ఆస్తులు కొనుక్కోవాలో ఇదంతా రవాణా చేసేయడానికి హెడ్ అంట. అతను దొరికిపోయిన ఫార్చునర్ కారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో AP39BV 3259, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చే ఈరోజు మీకు కుమ్మేయండి. ఈ ఫార్చునర్ కార్లో కూడా మోహిత్ రెడ్డి ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ జరిగింది. ఇదంతా కాకుండా ఇంతేనా అక్క, ఇంకేం లేదని మీరు అనుకోవద్దు. 2024 మన ఎన్నికల ముందు కరెక్ట్గా 4 రోజుల ముందు ఇలాగే 8,36,75,000 క్యాష్ దొరికిపోయింది గవర్నమెంట్ వెహికల్లో.